ఒక వీడియో ఎలా తీయాలి అంటే ఫేస్ క్యామ్ కానీ వీడియో అంటే ఇప్పుడు మొగుడు పిల్లలు భార్యాభర్తలు లవర్స్ ఎవరైనా ఎట్లుంటారు కామంతో ఆకర్షణతో వయసులో వచ్చే కోరికలతోటి వాళ్ళని దగ్గర కలుపుతుంది. కానీ ఆ కోరికలు మొగుడు మగతం లేదు పిల్లలకి ఆడటం లేదు అనుకో, అప్పుడు ఏదో మొగుడు దాని దగ్గర కూడా దీని దగ్గర వీని దగ్గర రాదు కదా, ఇంకోని చూసుకుంటారు మళ్ళీ కామం తెచ్చుకోవడానికి. అలా కాకుండా ఏం చేయాలి, ఆకర్షణతో ఎవరైనా దగ్గర అవుతారు. కానీ ఇప్పుడు మన ఇంట్లో అనుకో మనల్ని మనం ఇష్టపడతాం, కానీ బయట వాళ్ళు కొందరు మంచి మనసు ఉంటారు. మన ఫ్రెండ్స్ అనుకో మంచి వాళ్ళు ఉంటారు కదా, ఆత్మీయులు ప్రాణ స్నేహితులు, వాళ్ళంటే మనం చచ్చిపోతాం కదా. అలా స్త్రీకి పురుషునికి ఇష్టమై స్నేహం కావాలన్నట్టు, అంతేగాని కామంతో కాదు, కామ ప్రేరణతో కాకుండా ఎలా ఉంటుంది అలా అన్నమాట. మీరు వీడియో తీస్తే ఆ వీడియోని వీడియోగా చూపెట్టరు చూడరు. అందులో వీడియోలో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసినాం, అయినా కూడా ఆ వీడియో అంత అందంగా ఉండాలి. ఆ వీడియోను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీసేసినాం మనం ఇవ్వకుండా కూడా ఆ వీడియోలో కూడా ఎన్నో విశేషాలు ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ లేకుండా కూడా చూసేంత అద్భుతంగా ఉండాలి. ఓకే, అందులో అది కంటెంట్ అన్నారు, ఆ విధంగా ఉండాలి. అలా తీయండి. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు కదా, ఆ వాయిస్లో కూడా కేవలం వాయిస్గా చెప్పకుండా అందులో విషయం ఉండాలి. అంటే ఆ వాయిస్లో విశేషం ఉండాలి, విషయాలు ఉండాలి. అంటే వీడియో తీసినా కూడా ఆ వాయిస్లో వినే విధంగా కంటెంట్ ఉండాలన్నమాట. అప్పుడు ఆ వీడియో ఆ వాయిస్ జోడిస్తే అద్భుతంగా ఉంటుంది. మీరు కెమెరా ఫేస్ కెమెరా ఇలాగ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియో చేసినా ఇలాగ చేయాలి. మనం ఫేస్ క్యామ్లో ఎలా అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ లానే ఫేస్ క్యామ్ చేయొచ్చు. ఉదాహరణకి చెప్తాను, మనం ఒక దగ్గర కెమెరా పెట్టిపోయాను అనుకో, అక్కడ మనుషులు కావాలని మాట్లాడతారా, జెన్యున్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కెమెరాలో పడితే తప్ప కెమెరా కోసం వాళ్ళు మాట్లాడరు కదా. ఇగో ఇట్లా ఫేస్ క్యామ్లో చాలామంది ఇలాగే మాట్లాడతారనమాట. జెన్యున్గా మాట్లాడాలి, మీ వీడియో జెన్యున్గా ఉండాలి, మీరు మాట్లాడే పేదాలు, మీ ఆలోచన, మీ బిహేవింగ్ అంతా జెన్యున్గా ఉండాలి. ఇలా విషయం చెప్పండి, ఆ విషయం కూడా జెన్యున్గానే చెప్పాలి. అలా చెప్పిన తర్వాత దాన్ని వీడియోను వాయిస్ తీసేసి ఇంటికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వండి. ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా జెన్యున్గా ఇవ్వండి. అంటే మీరు రికార్డ్ చేస్తున్నారు ఆ కెమెరా పెట్టిపోయినలో, అప్రయత్నంగా అలా వాయిస్ ఎవడో మాట్లాడుతుంటే రికార్డ్ అయ్యింది అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది ఆ విధంగా వాయిస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వల్ల చూసే వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిండ్రు అన్నారు, అలాగే మీరు కావాలని వీడియోలో నటిస్తాను అన్నారు అనమాట. ఈ రెండు సేమ్ మ్యాచ్ అవుతాయి అన్నట్టు. కాబట్టి మీరు ఫేస్ క్యామ్ చేశారు లైవ్లో అన్నట్టుగా 100% ఆడ వాళ్ళకు కనిపిస్తుంది తప్ప మీరు వీడియో వేరు వాయిస్ వేరే ఇచ్చిననేది తెలియదు. అలాగే ఒరిజినల్ ఫేస్ క్యామ్లో కూడా ఇలాగే డమ్మీ ఫేస్ క్యామ్ లాగానే చేయాలి. అంటే ఇప్పుడు ఒరిజినల్ ఫేస్ క్యామ్ అంటే ఇప్పుడు మనం ఆడ కెమెరా పెట్టిపోయినాం అనుకో, మనకు తెలియకుండా రకరకాల వీడియోలు పడతాయి కదా, అందులో వాళ్ళకు తెలియకుండా కెమెరా తెలియకుండా అలా పడతాయి కదా. అలా మీరు ఒక కెమెరా అయితే మీరు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా పడుతున్నారు కెమెరా అనేది మీకు అనవసరం ఉన్నట్టు. అలా మాట్లాడాలి, పూర్తిగా తెలిసి ఇలా పడాలి అలా పడాలి అడ్జస్ట్ కావద్దు. అలాగే ఆడ కెమెరా పెట్టిపోయాను అనుకో, వేరే వాళ్ళ వాయిస్ రికార్డ్ అవుతుంది కదా, వాళ్ళు తెలియకుండా వాళ్ళు మాట్లాడతారు, తెలియకుండా ఇలా రికార్డ్ అవుతాయి. అట్లా మీరు వాయిస్ ఓవర్ కూడా కెమెరా ముందు ఫేస్ క్యామ్లో వాయిస్ కూడా అలాగే తెలియకుండా మాట్లాడాలి. అలా ఏం రికార్డ్ అనేది మీకు కూడా తెలియదు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలియదు. ఆ విధంగా మాట్లాడండి కంటెంట్ గురించి, అది రికార్డ్ అవుతుంది, అప్పుడు చూసుకోండి. ఓకే, ఇలా ఉంటే అద్భుతంగా ఉంటుంది అనమాట ఫేస్ క్యామ్. ఒక కంటెంట్ ఎలా చేయాలంటే, ఉదాహరణకు మనిషి కుక్కను కామిస్తాడా, కామించలేడు, కామం కలగదు. కుక్కకు మనిషి మీద కలుగుతుందా, కలగదు. కుక్క సెక్స్ చేసుకుంటాడు, మనిషి సెక్స్ చేసుకుంటాడు. అయితే మనిషి సెక్స్ సినిమాలు చూస్తాడు, మనుషుల కోసం సెక్స్ సినిమాలు తీస్తారు, మనిషి సెక్స్ సినిమాలు చూస్తాడు. కానీ మనుషులకు సంబంధం లేకుండా సెక్స్ సినిమాలు తీస్తారా, తీసి మనుషులకు చెప్పకుండా ఊరికే ఉంచుతారా? సెక్స్ సినిమాలు కనకుండా మనుషులు చూడకుండా ఉంటారా, మాకు అవసరం లేదు వాళ్ళు పట్టించుకోకుండా ఫీలింగ్ కలగకుండా ఉంటారా? అలా జరగదు కదా. అలా జరిగితే ఎలా ఉంటుంది, మనుషులు చూడరు, మనుషులు చూసే విధంగా తీయలేదు, కానీ అద్భుతమైన కళాఖండం సినిమా తీసండి, కానీ మనుషుల కోసం చూపిస్తలేరు, మనుషుల కోసం తెలియదు, మనుషులు కూడా చూస్తలేరు. అప్పుడు ఎలా ఉంటుంది? అలా చిత్రీకరణ కూడా అలాగే చేయండి, ఆలోచన అలాగే చేయండి, అలాగే క్రియేట్ చేయండి, అలాగే చెప్పండి. అట్లా చేస్తే కంటెంట్ అద్భుతంగా చేయగలుగుతారు, అద్భుతంగా ఉంటుంది సినిమా అయినా షార్ట్ ఫిల్మ్ అయినా. ఉదాహరణకు కుక్కలు సెక్స్ చేసుకుంటాయి, మనుషులకు అవసరమా? మనుషులకు అవసరం లేదు. మనుషులు చూస్తుంటే కూడా కుక్కలు సెక్స్ చేసుకుంటాయి, ఎందుకంటే మనుషులతో వాటికి సంబంధం లేదు. కానీ మనుషులు సెక్స్ చేసుకుంటే సినిమా మనం చూస్తాం, మనుషులకు అవసరం కాబట్టి. మనుషుల కోసమే సినిమా తీస్తారు సెక్స్ సినిమాలు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనుషుల కోసం తీయద్దు సెక్స్ సినిమా, మనుషులు సెక్స్ చేసుకోవాలి కానీ మనుషుల కోసం తీయద్దు, మనుషులు కూడా చూడొద్దు ఆ సెక్స్ సినిమా. మరి ఎందుకు అది వేస్టే కదా. అలా సినిమా తీయాలి, అలా కంటెంట్ క్రియేట్ చేయాలి, అలా చెప్పాలన్నమాట జనముల కోసం. అట్లా. అలాగే కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మనకు షార్ట్ ఫిల్మ్ తీస్తారు చూసినావా, డైరెక్టర్ లెఫ్ట్కి జరుగు, చేయను, ఇటుకాలను, ఎమోషన్, తిట్టు కోపం రావాలి, ఇప్పుడు ఏడు కళ్ళలో నీళ్ళు, మళ్ళీ నవ్వు, మళ్ళీ ఏడు, లెఫ్ట్ తిరుగు,
ఇట్లా చెప్తా ఉంటారు డైరెక్టర్. వాళ్ళు నటులకు చెప్తా అంటే వాళ్ళు చెప్తా ఉంటారు గుడ్డిగా. కుక్క కదా మార్జిన్ చెప్తే చూసినావా మనిషిలాగానే, అది గుడ్డిగా చెప్తా ఉంటుంది చూసినావా, బాగా కొడితే కుక్కలు చెప్తే చూడు మార్జిన్ మనిషిలాగా, అట్లా నటిస్తూ ఉంటారు. ఆ విధంగా మీరు కంటెంట్కి ఎవరి ముందు చెప్పాలి. అలా చెప్తే కూడా అద్భుతంగా వస్తుంది. ఒక కంటెంట్ జనాలకు ఎలా చెప్పాలి అంటే, ఉదాహరణకు మన ఒక వ్యక్తిని కొడతాం, దీనివల్ల వానికి దెబ్బ తగిలితే సాటిస్ఫాక్షన్ కాదు కదా, మనం సాటిస్ఫాక్షన్ అవుతాం, మనకి ఈజీ ఉంటుంది కొట్టడం, కానీ వానికి దెబ్బ తగులుతూ ఉంటుంది కదా. అట్లా అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే, ఇగో నేను మిఠాయి తింటానా అని ఎదుటివరకు చూపెట్టాను లాంటి. మిఠాయి తింటానని చూపెడితే మనం సాటిస్ఫాక్షన్గా తింటాం, కానీ వానికి ఏమవుతుంది, నోరు వాడు నిరాశ చెందుతాడు కదా. ఇలాంటిది ఉంటుంది. కొట్టడం కూడా అలాంటిదే. అదే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ముద్దు చేస్తాం, ఆడిపిస్తాం, ఇవన్నీ ఎందుకు చేస్తాం, వాళ్ళని ఆడిపించడానికే, మన సాటిస్ఫాక్షన్ కోసం కాదు. వాడు ఇష్టమవుతాడు కాబట్టి వాళ్ళని ఆడిపిస్తాం కదా, వాళ్ళని సంతోషపెడతాం కదా. అదే ఇప్పుడు సెక్స్ తీసుకుంటే ఎట్లుంటుంది, మన స్వార్థం కోసం చేస్తాం తప్ప ఎదుటిలను సుఖ పెట్టం కూడా. వాళ్ళది వాళ్ళు పొందుతారు కానీ మనం పెట్టం. మన సాటిస్ఫాక్షన్ కోసమే మనం స్త్రీని విపరీతంగా సెక్స్ చేస్తాం. ఇది కూడా కొట్టడం లాంటిదే, ఎదుటి వ్యక్తిని కొట్టి ఆనందించడం లాంటిది తప్ప వాళ్ళకి అందించేది ఏమి ఉండదు. ఇలాంటిది. అయితే ఇక్కడ ఏంటంటే, చిన్నపిల్లల్ని ఆడిస్తాం చేసినావా, ఆడించడంలో మన స్వార్థం ఉండదు, వాళ్ళని నవ్వించడానికి వాళ్ళని ముద్దు పెట్టి ఆడిపిస్తాం కదా. అట్లనే సెక్స్ కూడా మన స్వార్థం అనేది పూర్తిగా వదిలేయి, మన సంతోషం, మన గొప్పలు, మన సాడిస్, స్వార్థం అన్నీ వదిలేసి వాళ్ళ కోసం చేయి. ఒక కార్మికులా కష్టపడి సెక్స్ చేయి. అదే సెక్స్ వాళ్ళ కోసం చేయి, వాళ్ళకి చెయ్యి. అప్పుడు నీకేం రాదు, కానీ వాళ్ళు పొందుతూ ఉంటారు. అప్పుడు నువ్వు వాళ్ళకి చేస్తాను కాబట్టి చాలా సంతోషపడతారు అనమాట, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇగో కంటెంట్ ఇలా చెప్పు, నువ్వు చదివిన కంటెంట్ నీ గొప్ప కోసము, నువ్వు సెలబ్రిటీ కావడము, నువ్వు యాంకరింగ్ చేయడం కోసము, సాటిస్ఫాక్షన్ కోసం కాకుండా, చిన్నపిల్లలకి ఎలా అయితే హెల్ప్ చేస్తావో, వాళ్ళని ముద్దు చేస్తావు, కానీ మన స్వార్థం ఉండదు కదా, అట్లా చేయి. సెక్స్లో కూడా మన స్వార్థం ఉంటుంది, అలాంటి స్వార్థం వదిలి వాళ్ళ కోసం చేయి సెక్స్. నీ స్వార్థం పూర్తిగా వదిలేసి వాళ్ళ కోసం సెక్స్ చేయి. అలాగా చేస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుందిగా. ఇగో ఇలా నువ్వు చదివిన కంటెంట్ ఈ విధంగా చెప్పు ఎవరు ముందు, వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట. నీకు వచ్చేది ఏముండదు, కానీ వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, నీ వీడియో చూడగలుగుతారు.